అమరావతి సచివాలయంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పదవి బాధ్యతలు స్వీకరించారు. బ్లాక్ నెంబర్ 3లో 203 ఛాంబర్లో పదవి బాధ్యతలు చేపట్టారు. విద్యుత్ వ్యవస్థలో నూతన మార్పులకు కృషి చేస్తానంటూ గొట్టిపాటి హామీ ఇచ్చారు. త్వరలో రాష్ట్రంలో ఉన్న విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తానని అన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలలో ఉచిత విద్యుత్ అందించేందుకు తోడ్పడతానంటున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్తో మా ప్రతినిధితో శ్రావణి ఫేస్ టు ఫేస్. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా అయితే గొట్టిపాటి రవి గారు అయితే ఈ రోజు అయితే బాధ్యతలు తీసుకున్నారు. సార్ మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు సార్? ఇవాళ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఎంతో మంచి బాధ్యతను మీద అప్పచెప్పారు. విద్యుత్ శాఖ వీటి మీద దృష్టి పెట్టి మరింత సమర్థవంతంగా తీసుకెళ్తాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ సంస్కరణ చేసి దేశంలో ఆదర్శంగా నిలబడిన ముఖ్యమంత్రి. ఆయన అడుగుదాల్లో ఇంకా అభివృద్ధి చేస్తాం తప్పకుండా. ఇవాళ ఒక 3 సంతకాలు కూడా మొదటగా పెట్టాం. రైతులకి నాణ్యమైన విద్యుత్ 9 గంటలు ఇవ్వాలనే దానికోసం 45,000 కనెక్షన్స్కి. అదేవిధంగా ప్రభుత్వ భవనాలు, పంచాయతీలు కానీ లేకపోతే మిగతా భవనాలు కానీ వాటికి కూడా విద్యుత్ బిల్లులు భారం అవుతున్నాయనే ఉద్దేశంతో వాటికి కూడా సోలార్ ఇవ్వాలనే దానికోసం ఇవాళ కమిటీ వేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు కూడా విద్యుత్ విపరీతమైన భారం అయిపోయి ఈసారి గత ప్రభుత్వంలో 9 సార్లు పెంచారు. ఆ విధంగా లేకుండా ఉండాలని చెప్పి కొంత ప్రైమ్ మినిస్టర్ గారి పథకం ద్వారా మొన్న ఫిబ్రవరిలో లాంచ్ చేశారు. దాని ద్వారా కూడా మనం హౌస్ హోల్డర్స్ కూడా, వినియోగదారులకు కూడా కొంత విద్యుత్తుని సోలార్ ద్వారా సబ్సిడీ ద్వారా ఇవ్వాలని చెప్పి ఈ 3 ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే కాకుండా వీటన్నిటిని కూడా సమర్థవంతంగా చేసుకుంటూ మా విద్యుత్ ఉద్యోగస్తులు కానీ కార్మికులని వాళ్ళ పరిరక్షణతో వాళ్ళ అడుగుదారులు అందరం కూడా కలిసి ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. సో ఇది గొట్టిపాటి రవి గారు చెప్తుంది. గత ప్రభుత్వంలో అయితే 9 సార్లు అయితే పెంచిన ఛార్జెస్ని సార్ ఇప్పుడైతే అవి ఆపేసి నూతనంగా మళ్ళీ చేస్తా అంటున్నారు. కెమెరామెన్ తేజతో శ్రావణి 99 టీవీ, ఏపీ సచివాలయం. Hey!